సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థినులకు డొక్కు సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం మధ్యాహ్నం 1:25 సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్య అతిథిగా హాజరై ఇంటర్మీడియట్ విద్యార్థినులకు డొక్కు సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులకు భోజనాన్ని వడ్డించడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు 100% హాజరు శాతాన్ని ఫలితాలను మెరుగుపరిచేందుకు పలు చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థినులకు డొక్కు సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుపరచడం ద్వారా పేద విద్యార్థినులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన మంత్రి లోకేష్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని, అందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు విద్యార్థినులకు డొక్కు సీతమ్మ పథకం ద్వారా విద్యార్థినులకు భోజనాన్ని కూడా వడ్డించడం జరిగిందని, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాలకు సంబంధించిన విద్యార్థినీలు, స్థానిక అధ్యాపకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.